ఈరోజు ఒక పవర్ఫుల్ రెమెడీ పరిహారం నేను మీతో షేర్ చేసుకోబోతా ఉన్నా. బయట చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. హెల్త్ కోసం, వెల్త్ కోసం, కెరియర్ ఆపర్చునిటీస్ కోసం ఏదో నజర్, ఏదో కనుదిష్టి, ఏదో నెగిటివ్ ఎనర్జీ మా ఇంటి మీద, మా ఫ్యామిలీ మీద, మా మీద ఉందని చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. అనుకున్న పనులు ఇన్ టైంలో అవ్వకుండా పదే పదే పోస్ట్పోన్ అవుతున్నాయి అన్నా సరే దాని అర్థం నెగిటివ్ ఎనర్జీనే. ఏ పని స్టార్ట్ చేసినా దాన్ని ఫినిష్ చేయలేకపోతున్నాను అన్నా సరే నెగిటివ్ ఎనర్జీనే. సో సంపాదించిన మనీ చేతిలో నిలబడట్లేదు అన్నా సరే నెగిటివ్ ఎనర్జీని. రిజల్ట్ ఓరియంటెడ్ ఒక పవర్ఫుల్ పరిహారం ఈ వీడియోలో నేను షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ముఖ్యంగా ఈ పరిహారం లాస్ట్ టైం క్లాస్లో చాలామందితో షేర్ చేయడం జరిగింది. చాలామంది ఆచరణలో పెట్టారు, అద్భుతమైన ఫలితాలని వాళ్ళు చూశారు. సో ఆ ఫలితం వాళ్ళతో ఆగిపోకూడదు, సఫర్ అవుతున్న ప్రతి ఇంటికి బ్లెస్సింగ్ రూపంలో వెళ్ళాలనే ముఖ్య ఉద్దేశంతో ఆ రహస్య పరిహారం ఈ వీడియోలో షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను, అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలతో. సో లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. సో గైస్, ఏదైనా పని మొదలు పెడితే అది అవ్వట్లేదా? కాలు ముందుకు కూడా పడట్లేదా? డబ్బు రావడం ఆగిపోయిందా? చదువులో ఆటంకాలు ఉన్నాయి. బట్ వీటన్నిటికీ కూడా మనకు ఒక చిన్న రెమెడీ కావాలి ఈజీగా ఫాలో అవ్వడానికి. సో వైబ్రెంట్ శ్రీ వంశీ గారిని ఆ రెమెడీ ఏంటో అడిగి ఈ వీడియోలో నేను మీకు ఇస్తాను. కాబట్టి సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ వైబ్రెంట్ శ్రీ వంశీ గారి అప్కమింగ్ క్లాసెస్ గురించి అప్డేట్స్ కూడా నేను ఈ వీడియోలో ఇస్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? గురుజీ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు గురుజీ? థ్యాంక్ యూ. సో మీరు, నేను ఎంత బాగున్నామో చూసే ఆడియన్స్ కూడా అంతే బాగుండాలని మీ తాపత్రయం, మా సోషల్ పోస్ట్ తాపత్రయం కూడా. కానీ మా వాళ్ళకి పనులు అనేవి జరగట్లేదు. పాపం అమౌంట్ ఉంది, ఒక పని ఏదైనా మొదలు పెడదామంటే ఈవెన్ కాలు కూడా ముందుకు పడట్లేదు, రావాల్సిన డబ్బు ఆగిపోతుంది. సో చదువులో ర్యాంక్స్ రాకపోవడం, అడ్మిషన్స్ కూడా వాళ్ళకి రాకపోవడం, కానీ సీట్స్ రాకపోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇవే కాకుండా మహిళల్లో మనశ్శాంతి అనేది కూడా పాపం వాళ్ళకి కరువు అవుతుంది. ఎన్ని పూజలు చేసినా, వ్రతాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా సరే. బట్ వైబ్రెంట్ శ్రీ వంశీ గారి స్టైల్లో వాళ్ళు చిన్న చిన్న రెమెడీస్ మాత్రమే అడుగుతున్నారు. సో దీనికి మీ సమాధానం ఏంటి గురుజీ? విల్ ట్రై టు డీకోడ్ వన్ పవర్ఫుల్ రెమెడీ. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం హ్రీం హ్రూం నమః శివాయ. ఓం ఐం క్లౌం శ్రీం వరాహ్యే నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి, పితృదేవతలకి, జగద్గురువులకి, తల్లిదండ్రులకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి, లక్ష్మీ బ్రహ్మాస్మి, సమృద్ధి బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. కమింగ్ టు ద టాపిక్, ఒక పవర్ఫుల్ పరిహారం ఉంది. ఎవరి గృహంలో వాళ్ళు సులభంగా, సునాయాసంగా చేసుకోవచ్చు. ఫెంటాస్టిక్ రిజల్ట్ వస్తుంది. సింపుల్ అట్ వెరీ పవర్ఫుల్. ఏం చేయాలి అంటే, బ్లాక్ పెప్పర్ అంటాము, మిరియాలు అంటాము, అవి ఒక 8 తీసుకోవాలి. ఓకే. ఏంది మిరియాలు, లవంగాలు, యాలకులు, మూఢనమ్మకం, సూపర్ స్టిషన్ అనుకుంటారు ఈ రోజుల్లో. ఫైన్. కానీ సూక్ష్మంగా ఆలోచిస్తే 200 years బ్యాక్ సైన్స్ ప్రూవ్ చేసింది, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ విశ్వంలో ఉన్న అణువుకి కూడా ఒక ఎనర్జీ ఉంది. ఓకే, రైట్? ఎనర్జీ క్రియేట్ అవ్వదు, డిస్ట్రాయ్ అవ్వదు, ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. సనాతన ధర్మం ఎప్పుడో చెప్పింది, కొన్ని వేల సంవత్సరాల క్రితం, అణువుకి ఒక ఎనర్జీ ఉంది. ఎటువంటి ఎనర్జీ లేకపోతే బూడిద గుమ్మడికాయలు ఎందుకు మనం హ్యాంగ్ చేస్తాం? మామిడి తోరణాలు ఎందుకు కడతాం? మాంగళ్య స్వరూపంగా పసుపు కుంకుమలను ఎందుకు చూస్తాం? చాలా యజ్ఞాలలో లవంగాలు, యాలకులు, బ్లాక్ పెప్పర్ ఇవన్నీ ఎందుకు యూస్ చేస్తాం? కుంకుమ పెట్టుకునేటప్పుడు పచ్చకర్పూరంతో కలిపి ఎందుకు పెడతారు? ఎవ్రీథింగ్ క్యారీస్ ఒక ఎనర్జీ, ప్రతిదానికి ఒక ఎనర్జీ ఉంటుంది. ముఖ్యంగా ఈ మిరియాలు ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో, మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీ, కంటికి కనిపించిన ప్రతికూల శక్తులను బయటికి పంపించడానికి ఇది హెల్ప్ అవుతుంది. కాబట్టి ఎన్ని తీసుకోవాలి? 8. 8 ఎందుకు తీసుకోవాలి అంటే అష్టదిక్పాలకు సంకేతం అని కూడా చెప్పొచ్చు. 8 అనే నెంబర్ ఇన్ఫినిటీకి సంకేతం. అబుండెన్స్ని అట్రాక్ట్ చేయడానికి 8 అనే నెంబర్ హెల్ప్ అవుతుంది. కాబట్టి 8 నల్ల మిరియాలు తీసుకుంటాం. ఓకే. బ్లాక్ పెప్పర్ ఏం చేయాలి? ఒక గాజు గ్లాస్లో వాటర్ తీసుకొని 8 మిరియాలు అందులో వేయాలి. వేసి నైట్ పడుకునేటప్పుడు మన తలకు దగ్గరగా, కాస్త దూరంగా మన బెడ్ పక్కన పెట్టుకోవాలి. మనం వేసేసి నాలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్, కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు ఈ క్షణమే పవిత్రమైన జలం, ఈ మిరియాలు బయటకు పంపించేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇది పరిహారంగానే చూడాలి. అలా చెప్పి నైట్ పడుకునేటప్పుడు ఒక దగ్గర పెట్టేస్తాం, తల దగ్గరలో ఆ గ్లాస్ పెట్టేస్తాం. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఆ గ్లాస్ తీసుకొని మన ప్రతిబింబం అందులో చూడాలి. ఓకే. మన యొక్క ఫేస్ ఏదైతే ఉందో
ఆ నీడ ప్రతిబింబం అందులో చూడాలి. చూసిన వెంటనే పక్కన పెట్టేయాలి. ఆ ఎనర్జీ మొత్తం అది తీసుకుంటుంది, రైట్? నెక్స్ట్ పక్కన పెట్టేసి లేచి నేచురల్ కాల్స్ కాలకృత్యాలు తీర్చుకొని స్నానం ఆచరించిన తర్వాత ఆ వాటర్ బయట ఉన్న ఏదో మొక్కకు పోసేయండి. ఆ మిరియాలు తీసి ఒక ప్రమిదలో వేసి క్యాంఫర్ కర్పూరం కానీ పచ్చ కర్పూరం కానీ వేసి ఫైర్ చేసేయండి. ఓకే, అది కంప్లీట్ ఏమవుతుంది? యాష్ అయిపోతుంది, బూడిద అయిపోతుంది. ఆ బూడిది కాస్త బయట పడేయండి, సింక్లో పోసి వాటర్ ఫ్లష్ చేసేయండి, లేదా బయట మొక్క దగ్గర వేసేయండి. ఆ యాష్ బయటకు వెళ్ళిపోతుంది అంటే దాని అర్థం మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, కనుదృష్టి, నరదృష్టి, చెడు ప్రయత్నాలు, కంటికి కనిపించిన ప్రతికూల శక్తులన్నీ కూడా ఆ యాష్ రూపంలో మీరు యూనివర్స్లోకి రిలీజ్ చేసిస్తున్నారని నమ్మాలి. ఇది మీరు ఏమి ఖర్చు ఉంది? లక్షల రూపాయలు, వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన పని ఉందా? ఇది ఎవ్రీ సింగిల్ డే 41 days చేసి చూడండి. మార్క్ మై వర్డ్స్, ఇట్స్ అ వర్డ్ ఆఫ్ వైబ్రెంట్ శ్రీవంశీ. లాట్ ఆఫ్ చేంజెస్ చూస్తారు, ఫినాన్షియల్లీ, ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, స్పిరిచువల్లీ. 5 మార్గాలలో చాలా చేంజెస్ని చూస్తారు. ఇది సూపర్స్టిషన్ అనుకోకండి. పరిహారాలు పంచభూతాల మీద ఇంపాక్ట్ చేస్తాయి. పంచభూతాలతోనే శరీరం మేడప్ అయింది. మన యొక్క నవగ్రహాల యొక్క అనుకూల తత్వం మీద ఇంపాక్ట్ చేస్తుంది. శరీరంలో 112 ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి, 112 ఎనర్జీ సెంటర్స్. మహాశివుడు చెప్పిన సీక్రెట్ మన ఎనర్జీ సెంటర్స్ మీద ఇంపాక్ట్ చేస్తాయి. ఈ పరిహారం మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్, మన సుప్త చేతనాత్మక మనసు, మన చిన్న మెదడు మీద ఇంపాక్ట్ చేస్తుంది. సో విశ్వాసముతో చేయాలి. ఎంత సైన్స్ టెక్నాలజీలోకి వెళ్ళిపోయినా వాట్స్ ద టాప్ నాచ్ టెక్నాలజీ అంటే గాడ్స్ టెక్నాలజీ. whatever it may be, 4G or 5G or 6G or AA, whatever it may be, but top notch technology ఏదైనా ఉంది అంటే గాడ్స్ టెక్నాలజీ. అండ్ సనాతన ధర్మంలో ఉన్న అద్భుతమైన ఆశీర్వాదం ఏంటంటే ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంది, ప్రతి ప్రాబ్లంకి ఒక పరిహారం ఉంది. విశ్వాసంతో చేయాలి. ఇది చేసేసి ధూపం దీపం నైవేద్యం అన్నీ చూపించేసి డోర్ ఓపెన్ చేయకుండా ఇంట్లో కూర్చొని మెడిటేషన్ చేసి డబ్బులు వచ్చి పడిపో. ఇది రజనీకాంత్ సినిమా కాదు ఓవర్ నైట్లో సక్సెస్ అవడానికి. 21వ శతాబ్దంలో ఉన్నాం, కలియుగంలో ఉన్నాం, కర్మయోగులము. కర్మ అంటే యాక్షన్, చర్య, పని. మీరు పని చేసి కష్టపడి దైవాన్ని నమ్మి, విశ్వాన్ని నమ్మి, సనాతన ధర్మాన్ని నమ్మి ఈ యొక్క రెమెడీ చేసి చూడండి. 41 days చేయండి. దీనికి కట్టు ముట్టు ఏమీ లేదు. ఉమెన్ మంత్లీ ఛాలెంజెస్ ఉంటే, పీరియడ్స్ ఉంటే ఆ టైంలో చేయొచ్చు, ఆరామ్సే చేయొచ్చు. తిండ మానేస్తా ఉన్నామా? చైతన్యం రూపంలో దైవశక్తి ప్రతి మానవుడి శరీరంలోనూ ఉంది. ఓకే, మంత్రాస్ చాంటింగ్ 24/7 365 days ఎప్పుడు ఎక్కడ ఎలా అయినా చేయొచ్చు. దైవాన్ని తలుచుకోవచ్చు, దైవం ప్రసాదం కూడా ఆరామ్సే స్వీకరించవచ్చు కళ్ళు కత్తుకొని, అందులో ఏది లేకుండే. సో ఈ 41 days ఈ రెమెడీ చేసి చూడండి. మార్క్ మై వర్డ్స్, లాట్ ఆఫ్ చేంజెస్. 2 months బ్యాక్ హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్తో డిస్కస్ చేయడం జరిగింది ఏపీ తెలంగాణలో. హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ ఇది ఆచరణలో పెట్టి అద్భుతమైన ఫలితాన్ని కూడా చూశారు, ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఆ యొక్క హ్యాపీనెస్ వాళ్ళతో ఉండిపోకూడదు. బయట చాలామంది సఫర్ అవుతున్నారు, అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రివ్యూలు చేస్తూ ఉన్నా. ఈ క్షణమే ఆ మహాశివుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు పొందాలి అనుకుంటే కామెంట్స్లో హరహర మహాదేవ్ అని టైప్ చేయండి. అండ్ అలానే బయట చాలామంది సఫర్ అవుతున్నారు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు నేను వాళ్ళకి సహకరించాలి, ఉపయోగపడాలి. ఫర్ దాట్ మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్ పెట్టండి. అతి త్వరలో కలుద్దాం. ఒక్క 2 minutes ఓపిక వహించి లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. అప్కమింగ్ ప్రోగ్రామ్ డేట్స్ రివ్యూల్ చేయబోతా ఉన్నా. గురూజీ, మొన్న జూలై నెలలో ఏదైతే మనం అహం బ్రహ్మాస్మి కార్యక్రమం నిర్వహించడం జరిగిందో అది చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం జరిగింది దేవుడి దయ వల్ల. సో నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఏం రాబోతున్నాయి సార్? భగవంతుడి ఆశీర్వాదంతో విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు అప్కమింగ్ ఒక డిఫరెంట్ ప్రోగ్రామ్ మనం డిజైన్ చేయడం జరిగింది. ఎప్పటి నుండి అంటే కనుక August 16th నుండి కంటిన్యూస్గా 7 days ఉండబోతా ఉన్నాయి. మార్నింగ్ 6 to మార్నింగ్ 7:30 వరకు ఇవి జూమ్ కాల్స్. ఓకే, జూమ్ కాల్లో ఉండబోతుంది. ఈ 7 days క్లాసెస్ కూడా కంప్లీట్ రికార్డింగ్ అవుతుంది. సో అటెండ్ అవుతున్న వాళ్ళకి లైఫ్ లాంగ్ రికార్డింగ్ యాక్సెస్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఈ 7 days కూడా ఏం డిస్కస్ చేయబోతున్నాం, అసలు ఈ కాంటెంట్, ఈ కాంటెక్ట్, ఈ సబ్జెక్ట్ ఎలా వచ్చిందంటే సాక్షాత్తు వారాహి అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీర్వాదం అని చెప్తా ఉన్నాం. రీసెంట్గా అమ్మవారి దీక్షలో ఉన్నాము, ఆమె సాధన చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లో అమ్మ మాకు ఇచ్చిన కొన్ని సంకేతాలని కొంత సబ్జెక్ట్ రూపంలో డిజైన్ చేసి, ఇది నాతో ఉండిపోకూడదు, నాతో ఆగిపోకూడదు, తెలుగు ప్రజలందరికీ వెళ్ళాలి, ప్రతి ఇంటికి వెళ్ళాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ 7 days ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ప్రోగ్రామ్ డీటెయిల్స్ నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో ఈ August 16th నుండి కండక్ట్ చేస్తున్న ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి అనంత బ్రహ్మాస్మి.
అనంతం అంటే కంప్లీట్, విశ్వం. అనంత సంపదని ఎలా మనం అట్రాక్ట్ చేయాలి, ఓకే, అనంత దైవ కళల్ని ఎలా పొందొచ్చు, భగవంతుడి యొక్క సంపూర్ణ బ్లెస్సింగ్స్ని ఎలా పొందాలి అని చెప్పి 7 days ఇన్ఫినిటీ అబుండెన్స్ అండ్ డివైన్ డెస్టినీ యాక్టివేషన్ అని చెప్పి అనంత బ్రహ్మాస్మి అని ఒక సపరేట్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. Day 1 ఏం డిస్కస్ చేయబోతున్నాము అంటే ముఖ్యంగా కర్మశుద్ధి, పాత శక్తులు విడుదల. కర్మశుద్ధి విచ్ మీన్స్ మనందరికి ఒక కర్మ ఉంటుంది. ఈ జన్మలో తెలిసి తెలియక చేసిన పాపపుణ్యం యొక్క ఫలితం కావచ్చు, పూర్వజన్మ నుండి కంటిన్యూ అవుతున్న చెడు కర్మ కావచ్చు, యాన్సిస్టర్స్ పితృదేవతల దగ్గర నుండి కంటిన్యూ అవుతున్న చెడు కర్మ కావచ్చు. అలాంటి చెడు కర్మని ఎలా శుద్ధి చేయాలి? ఇప్పుడు చెడు కర్మ క్లెన్జింగ్ అవ్వకుండా న్యూ ఎనర్జీస్ ఎలా వస్తాయి, మనకి న్యూ బ్లెస్సింగ్స్ ఎలా వస్తాయి? పాత నీరు వెళ్తేనే కొత్త నీరు వస్తుంది. సో కర్మశుద్ధిని ప్రాక్టికల్గా ఎలా చేసుకోవచ్చు అన్న నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలన్నీ Day 1 మాట్లాడబోతా ఉన్నాం. అలానే పాత శక్తులు విడుదల విచ్ మీన్స్ మనందరికీ చాలా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు, మనం సక్సెస్ అయితే చాలా మంది చూడలేరు, ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ అన్ని మన గృహం నుండి, మన ఆఫీసెస్ నుండి, మన శరీరం నుండి బయటికి ఎలా పంపించాలి, ప్రాక్టికల్గా సులభంగా సునాయాసంగా ఎవరి గృహంలో వాళ్ళు చేసుకునేటట్టు కొన్ని రహస్య పరిహారాలు కావచ్చు, ఆస్ట్రో వాస్తు న్యూమరాలజీ రెమెడీస్ కావచ్చు, వరల్డ్ టాప్ నాచ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా Day 1 డిస్కస్ చేయబోతా ఉన్నాం. అండ్ Day 2 బ్రహ్మ సంకల్ప శక్తి యాక్టివేషన్. ఈ అనంత బ్రహ్మాండంలో ఏదైనా ఒక పెద్ద మహాకార్యము సంకల్పంతోనే స్టార్ట్ అవుతుంది. మీరు ఏ టెంపుల్కి వెళ్ళి పూజ చేసిన సంకల్పంతోనే స్టార్ట్ అవుతుంది. ఏదైనా దీక్ష తీసుకున్న పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్పి సంకల్పంతోనే స్టార్ట్ అవుతుంది. అలానే అప్కమింగ్ 2 to 5 yearsలో ఉన్న స్థాయిలో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అనుకుంటే, ధనవంతులు, కుబేరులు, ఐశ్వర్యవంతులు అవ్వాలి అనుకుంటే, లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకుంటే, వాళ్ళ జిల్లాలో వాళ్ళ పేరు పాజిటివ్గా రోగిపోవాలి అనుకుంటే ఎట్లాంటి సంకల్పం తీసుకోవాలి, ఎట్లాంటి ప్రేయర్స్ చేయాలి, ఎట్లాంటి ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్ యూనివర్స్లోకి రిలీజ్ చేయాలి, అనంత బ్రహ్మాండంతో ఎలా మమేకం అవ్వాలి, భగవంతుడితో, విశ్వంతో, పంచభూతాలతో, ప్రకృతితో, నవగ్రహాలతో ఎలా మమేకం అవ్వాలి, ఒక సంకల్పం ఎలా తీసుకోవాలి అన్నది Day 2 డిస్కవర్ చేయబోతా ఉన్నాం. అండ్ Day 3 ధనశక్తి, లక్ష్మీ తత్వం ఎలా యాక్టివేట్ చేసుకోవాలి. గాడెస్ లక్ష్మి ఎనర్జీ పొందాలి అంటే ఫస్ట్ మన శరీరంలో ఉన్న ధనశక్తి యాక్టివేట్ అవ్వాలి, మన శరీరంలో ఉన్న లక్ష్మీ తత్వం యాక్టివేట్ అవ్వాలి. సో మల్టీ మిలీనియర్గా ముందుకు ఎలా వెళ్ళాలి, మిలియన్స్ ఆఫ్ రూపీస్ని ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి, మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ని ఎలా ఆకర్షించాలి, సంపూర్ణ లక్ష్మీదేవి ఆశీర్వాదాలు, కుబేర స్వామి యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే ఏమేమి చేయాలి, మేజర్ హిడెన్ సీక్రెట్స్ గాడెస్ లక్ష్మీ కొరకు డిస్కవర్ చేయబోతా ఉన్నాం. అండ్ Day 4 వచ్చేసి ఆకర్షణ శక్తి అండ్ వ్యక్తిత్వ ప్రభావం, వీటి మీద మాట్లాడబోతాం. ఆకర్షణ శక్తి అంటే అట్రాక్షన్. ఇప్పుడు ధనాన్ని అట్రాక్ట్ చేయాలంటే మనం ఎలా మారాలి, రైట్? మన బిజినెస్ గ్రో అవ్వాలంటే మనం ఎలా చేంజ్ అవ్వాలి, మన కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి, మన బిహేవియర్ ఎలా ఉండాలి, మన గ్రాటిట్యూడ్ ఎలా ఉండాలి. కంప్లీట్ మిలీనియర్ మైండ్ సెట్, అబండెన్స్ మైండ్ సెట్, రిచ్ అండ్ లగ్జీరియస్ మైండ్ సెట్ని అక్కడ డీకోడ్ చేయబోతా ఉన్నాం. అండ్ Day 5 కార్యసిద్ధి అండ్ విజయశక్తి, ఆలోచనను కార్యరూపంలోకి తీసుకొని వచ్చే డిసిప్లైన్ కొరకు మాట్లాడబోతాం. అక్కడ ఒక బ్లూ ప్రింట్ ఇవ్వబోతా ఉన్నా. కార్యసిద్ధి, మనం కలియుగంలో ఉన్నాం, కర్మయోగులు అంటారు. కర్మ అంటే యాక్షన్, పని. ధూపం అగ్రహపయామి, దీపం దర్శ్యామి, మహా నైవేద్యం సమర్పయామి అని చెప్పి ఇంటి డోర్ కూడా తీయకుండా బయటకు వెళ్లకుండా డబ్బులు వచ్చేయాలంటే బూడిది రాలుద్ది, యాష్. సో పని చేయాలి. ఎన్ని మేనిఫెస్టేషన్ ఫాలో అయినా, ఎన్ని రహస్య పరిహారాలు చేసినా కర్మయోగులుగా మనం పని చేయకుండా రిజల్ట్ రాదు. మరి ఎలాంటి కార్యం, యాక్షన్ ఎలా ఉండాలి, కంప్లీట్ బ్లూ ప్రింట్, ఒక మార్నింగ్ నుండి నైట్ వరకు మన డేని ఎలా ప్లాన్ చేసుకోవాలి, యూనివర్స్తో మమేకం అవుతూ చక్రాస్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, దాన ధర్మ దక్షిణ ఎలా చేయాలి, చెడు కర్మని ఎలా బయటకు పంపించాలి, ముఖ్యంగా ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే ఏమి చేయాలి, మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఆ రోజు మాట్లాడబోతా ఉన్నాం. అండ్ Day 7 అనంత బ్రహ్మాస్మి మహాసంకల్ప దీక్ష, కంప్లీట్ మనీ మేనిఫెస్టేషన్, మనీ మెడిటేషన్, మేజర్ హిడెన్ సీక్రెట్స్ మాట్లాడబోతా ఉన్నాం. సో గైస్ చూస్తున్నారు కదా గురూజీ ఏం చెప్తున్నారో, కేవలం 8 మిరియాలతో నెగిటివ్ ఎనర్జీని మనం ఇంటి నుంచి బయటికి పంపించవచ్చు అని చెప్పేసి. మరి లేట్ ఎందుకు చేస్తున్నారు, ఈ రోజు నుంచే ప్రారంభించండి నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించడానికి. ఒకవేళ మీరు వైబ్రెంట్ శ్రీ వంశీ గారితో మాట్లాడాలి అంటే, ఆయన్ని కలవాలి అని అంటే మాత్రం తనకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు అని అంటే ఒకసారి గురువు గారితో కూర్చొని మాట్లాడి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోండి. ఇంకొక టాపిక్తో నేను గురువు గారితో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు.
you.